కాశ్మీర్ లోయలు ఇంతకంటే డబ్బులు ఉంటాయి కిందకి, అందుకని కాశ్మీర్ లోయలో కన్నా యాదగిరి నువ్వు ఆడు చూసుకుంటుండో దబ్బా, అటు చూడకుండా ఎటుండు ఇక్కడ మధ్యలో కూర్చుందా? ఓహో ఏంటి టైరు టైరు హలో హల్లు శర్వానా అచ్చా వాంగు వాంగు నువ్వు గాలి వస్తే ఏం కాదు, గాలి రాకపోతే అంతే ఇక బీట్ అవుట్ కుదరా. గాలి వస్తే ఏం కదా అట్లా అందుకనే తీసి లేకపోతే నేను తీస్తాను. జాక్ ఫ్రూట్ ఉన్నాయి, జాక్ ఫ్రూటా అంటే ఓహో జాక్ ఫ్రూట్ అంటే మరి జాక్ ఇప్పుడు షార్ట్ అవుట్ గూగుల్లోడు మనకు లైవ్లో ఇది గూగుల్లో కొట్టామనుకో చూపిస్తాను లొకేషన్ లైవ్ ఎంత పెద్ద లేలే మనం ఇంట్లో ఉన్నట్టున్నా గూగుల్లో సెర్చ్ మొత్తం చూపేది కాదు ఇంత అంత ఎక్కడో. ఇప్పుడు అంతెందుకు అది లొకేషన్ ఆన్ చేసి పెట్టుకొని ఇంటికి పోయినాక బాట అంతా దొరుకుతుంది.
నీడ ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎండ ఉంది కదా. ఒక గుట్ట మీద నీడ ఉంది, ఒక గుట్ట మీద నీడ ఉంది. అది తెలియదన్న నాకు, తెలిస్తే బాగుండు. అదే ఉంటుంది కానీ చూస్తేమన్నా ఇద్దామని, ఏం తెలియకపోతే ఒకర పోతుంది. అబ్బా మా ఇద్దరి మీద కోపం మీకు. అప్పుడు 20-20 రాలేదా? ఉండలేదు కానీ మాదాపూర్ డెవలప్ అయింది, హైటెక్ సిటీ, కొండాపూర్, అందుకే అప్పుడు విజన్ 2020 అని 2000 సంవత్సరంలో రిలీజ్ చేసిండాడు. మారింది కదా, మార్పు ఉంది కానీ దాన్ని మరి చేస్తారు కదండి పేదలని, మధ్య తరగతి అది. సొంతంగా ముఖ్యమంత్రి అవ్వాలి. అవుతాడు 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 ఎందుకో చెప్తా. మేమున్న హోటల్ పై నుంచి ఇది లొకేషన్. ఆపోజిట్ హోటల్ ఇది. కొడైకెనాల్ సిటీ ఒక పార్ట్. ఏం తింటాను? బోటా? బోటి ఫ్రై. పుష్పమే పారిజాత పుష్పం అన్నమాట. ఓకే. ఎప్పుడు ఎట్లా ఆ హిస్టరీ ఏమన్నా కొద్దిగా, ఆ హిస్టరీ ఏమన్నా కొంచెం చెప్పండి సార్. దానికి ఏంటంటే ఆయన వరం ఇస్తాడనమాట, ఎప్పుడు మీ దగ్గరే ఉంటారని ఆమె కోరుకుంటది. అదే తులాభారం అనమాట. తులాభారం అప్పుడు నారదుడు ఏం చేస్తాడంటే, సత్యభామ కృష్ణుడు వెయిట్ ఉన్న బంగారాన్ని ఇస్తే తీసుకెళ్ళవచ్చు, ఎప్పుడు నీ దగ్గరే ఉంటాడు కృష్ణుడు అని చెబుతాడు. ఆయన తోకలేకపోయింది సత్యభామ. ఓకే. ఇప్పుడు ఇదే ఏంటంటే, అప్పుడు ఒక తులసి దాళం ఇస్తే కృష్ణుడు తవ్వుతాడు. అప్పుడు కృష్ణుడు ఏంటంటే సత్యభామ దగ్గరికి వెళ్ళకుండా అందరి దగ్గరికి వెళ్తాడు, 8 మంది భార్యల దగ్గరికి. ఆమె ఏంటంటే పర్మనెంట్గా నా దగ్గరే ఉండాలని చెప్పి సత్యభామ కోరుకుంటుంది. అప్పుడు నారదుడు చెబుతాడు, తులాభారం చేస్తే బంగారం ఇస్తే ఎప్పుడు మీ దగ్గరే ఉంటారని. కానీ అది సాధ్యం కాలేదు, ఆమె దగ్గర ఉన్న బంగారం చాలా. రుక్మిణీదేవి ఉన్న తులసి దళం ఒకటి చాలన్నమాట. అంటే భక్తి ఎక్కడ ఉందో అక్కడే కృష్ణుడు ఉంటాడు, అది మెయిన్. ఓకే, థ్యాంక్ యూ సార్. నారదుడు ఏం పువ్వు అండి? పుష్పం పారిజాత పుష్పం. అయిపోయిందా? ఇటు చూడాలి ఇద్దరు మీరే. సార్ కూడా అనే ఉన్నాడు సార్. అన్ని పొడిగానా? రైట్. నిన్న ఫోను, ఈ ఫోను ఊకోదు, వాళ్ళని తీయచ్చులే.
ఫోన్ మళ్ళీ కింద పడతా ఉంటుంది బస్సులోకి వెళ్ళి. దా దా ఇక్కడ మంచిగా వస్తుంది. అయ్యో అమ్మా ఏమవుతుంది అందరం కలిసి వచ్చినాక సూపర్ వచ్చింది. చెప్పురి బాలమురుగన్ మరి ఎందుకు మళ్ళీ ఏడ దిగిరో తెలియదు. బాగానే ఉంది బాగానే ఉంది. వీడియోతోటే వీడియో ఫోటో. ఎక్కడున్నావు? మురుగన్ మీరు బస్సులో తిరిగారా ట్రైన్లో తిరిగారా అది చెప్పట్లేదు నాకు. చెప్పు. తిరిగామంటే కాళ్ళతో తిరిగారా ఎప్పుడుతో తిరిగారా ఎట్లా? గుళ్ళకెట్ వచ్చినావు? గుళ్ళకెట్ వచ్చినావు అంట. గుళ్ళకెట్ వచ్చినావు చెప్తా. ఓకే ఇది ఏంట్రా నువ్వు దిగవా? ముగ్గురు దిగురి మురుగన్ నేర్చుకుంటా చూసిరా. ఇగో ఇది ఫోటో తీద్దాం. పేర్లు ఏమయ్యి మురుగనా పిల్ల మురుగనా? మేము ఇక్కడ బాలమురుగన్ కాడ ఉన్నామండి. ఇప్పుడు మన కొడైకెనాల్లోనే బాలమురుగన్ నాకు తెలియదు కానీ తెలిసి చెప్తున్నాం మీకు. చిన్నతనంలో వేసిన గుడి అనుకుంటాను బాలమురుగన్ అంటే సమాచారం ఇస్తున్నా. మురుగన్ టెంపుల్ ఎక్కడ? మురుగన్ టెంపుల్ ఎక్కడ కనపడుతుంది? పళ్ళని ఏమో సార్ అదే ఉంటుంది. ఏది వ్యూ పాయింట్ కనపడుతుంది ఇక్కడ నుంచి. ఓ అయితే ఆ గడ్డే కావచ్చు. పిల్ల మురుగన్ మళ్ళీ తిరిగి సిటీలా కనబడుతుంది. అది పెన్నాడిదే ఇరికింది. ఓహో క్లౌడా ఉంది ఇక అది సిటీ ఉన్నారు కాదు. పళని టెంపుల్ ఉంది కదా దాని ఇది ఈయన బాలమురుగనే. ఈయన మురుగన్ అని బాలమురుగన్ టెంపుల్ ఇక్కడ కనపడుతుంది. చిన్న కొండను చూసారా? దాని వెనక మళ్ళీ ఉంది చూసారా హైట్ లో? అది బాలమురుగన్ టెంపుల్ వ్యూ. కుమారస్వామి రేపు వెళ్ళేది సార్. అది రేపా? అంటే బాబాయ్ రేపు అంటాడు పిల్లి ఫోన్లు ఒక్క మొబైల్ ఒక్కటే నాన్న నేను తీస్తున్నాను. మనం ఇవ్వాలని తీయొద్దు. అన్ని ఫోన్లు మనకి వేస్ట్ అవుతాయి కదా. మన నాయుడు ఉన్నాడు కదా తీయడానికి. నాయుడుకి ముందు సీట్ ఎత్తలేవాడను. వద్దు కూర్చోరు. అది వాడు రిజర్వేషన్ చేసుకున్నాడు. దాన్ని రిజర్వేషన్ అరే ఇక్కడ చెట్లు వేరేటి ఉన్నాయి మళ్ళా. సిమ్లా ఇప్పుడు వచ్చేటప్పుడు మీతో రావట్లేదు నేను. ఎటు? హలో అసలు నువ్వు వచ్చినప్పుడు మీతో రావట్లేదంటే ఎందుకంటే చెప్పలేదు వీళ్ళకి. పర్సన్ అవుతారా? మీ అబ్బాయి వచ్చేటప్పుడు రావట్లేదంట మీతో. మీ అబ్బాయి నేను రావట్లేదు పిని ఇప్పుడు రిటర్న్ లో. కేరళ ఓరి అమ్మ నువ్వు కూడా లేకొచ్చినావు. రికార్డ్ చేయనా? ఈ చర్యలో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తాం. అది చెప్పినాక లాస్ట్ బాగా ఒకటి పెట్టేసి ఎంత పర్మిషన్ చెప్తాం. కావాలని చేసిన నాగా చేసిరట. ఈ లేక వేరే ఉందిగా నిన్నటిది కాదు ఇది. ఇంతే ఉందన్నా అది కూడా వచ్చింది ఇట్లాగా. అది కాదా? అది
5 కాదు. ఎందుకు ఏం రాదు. ఊరికి అమ్మ చాలా పెద్దగా ఉంది. మాకు 2 కొడుకులు మరి ఎందుకు వస్తుంది? ఇచ్చినావా? 2 కొడుకులను ఇచ్చినావా? ఇంకా నువ్వెందుకు? మరి పెద్దగా ఉంది. చెరువు పెద్ద. అశోక్ ఇల్లు ఎక్కుదాం పారేగా పౌటు. ఆడోళ్ళకి ఆకలేదు వాళ్ళు ఎక్కరు కానీ తిన్నారు కాదు. తిన్నారా? మళ్ళీ వాళ్ళకి తలకాయ నొప్పులు ఎత్తాయి. ఇంత పెద్దగా ఉంది. వాడు ఇక్కడిక్కడే చెప్తాడు చెక్తే. అయితే బోట్ ఎక్కాల్సిందే ఇప్పుడు. చిన్నది వరంగల్ అది పెద్దది కదనా. కాకపోతే అక్కడేమో కట్టలు కట్టి ఉంటాయి, ఈ చెరువులో కట్టలు ఉంటాయిగా పై గుట్టలే. తొక్కొని పోవాలి. నువ్వు కేరళ పోతున్నావు అయితే? కేరళ కుట్టి బైరంగ్ సభ కామ్రేడ్ మీకు చాలా మంచివారు నడుతున్నారు, మంచి గొంతుంది మీకు, సన్నటి మాటలు వాడతారని చెప్పి సన్న రాగాలు తీసుకొని అని చెప్పిన. సరే నాకు కూడా కావాల్సిన సన్న యాదగిరి యాదగిరి ఆయన గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుడు నేను గౌతమ బుద్ధుడు మన హుస్సేన్ సాగర్ గౌతమ బుద్ధుడు ఆయన దోస్తు. దిగినంత వరకు అదే, దిగిన తర్వాత మాత్రం తెలియదు. రాత్రి 8 తర్వాత వేరే ఉంటుంది పరిస్థితులు. ఎవరు అయినండి అంటే అమ్మాయి పెద్దగా ఉంది, దీంట్లో వేసుకుంటారు మొత్తం తిప్పుతాడు వాడు ఇక్కడికి ఇక్కడనే తిప్పడే యాదగిరి. ఏ మూల ఆ మూలకే తిప్పి ఇచ్చి పెడతాడు. అదేందా వాడు ఉన్నాడనా? ఓహో తొక్కేది వేరే ఉంది. తొక్కేదానికి ఎట్లనో ఇది ఎట్లనో చూడాలి. ఏదో మన పొద్దుగా దాకా అలానే ఉందా పారాదు. తర్వాత ఇంకెన్ని అడుగుదాం. ఏమి లేవంటే ఇలా 7 దాకా ఉందాం. ఈత కొట్టు వారు నన్ను టైమింగ్ కూడా వాళ్ళది 5 దాకా ఉంటుంది. మధ్యలో మన కొరకు మళ్ళీ బోట్ ఖర్చు పెట్టుకుని వస్తాడు. టైమింగ్ ఉంటుంది. గుర్రాలు కూడా ఉన్నాయి. ఎక్కడన్నా ఉంటూనే ఉంటాయి ఇక. తీరా వాళ్ళకెళ్ళే పోనీ అక్కడే గిరగిరి తిప్పుతాం. మరి అట్లా తిరిగి వచ్చి అక్కడ పెట్టవచ్చు. అక్కడ టైం అయింది అనుకో, పై రానబోయి తీసుకోపో అని చెప్పి దిగి నడిచి ఈత కొట్టుకుంటూ పోతాం. ఎవరు నీకు రాదు అయితే? అదే సాకుల వాళ్ళు అందరికి వస్తుందిగా. ఏముంది అలా బట్టల మీద పోలే అయితే నువ్వు చీరలకు. చెప్పదు మనిషి పానం పోతే అందుకు నేర్చుకుని ఈతకు బట్టలకు సంబంధం ఏంటి? సాకులకి ఈత ఈతలకు రాదా? అందరూ నేర్చుకోవాలి ఈత. వానప్రాయం ఎప్పుడైతే తెలియదు. అయ్యో ఎండాకాలం వస్తాడు ఇడికి రమ్మని అతను గంటకి లేపు. ఇంకా 10 నిమిషాలు ఉంది మాకు. ఇట్లా గిర్ర తిప్పుతాం. మీరు చూడాలి ఇప్పుడు మమ్మల్ని. అయిపోయిందండి మీరు అయిపోయిందా? కాలేగా నేను తిత్తే తీయది. అదే ఇంపార్టెంట్ కాదు, మన ఇష్టం అది. అట్లా పెట్టుకో. తోటకూర
హాఫ్ అన్ అవర్ అయిందా చూడు కాలే నీకు ఎట్లయితుంది వాడు ఉంటే అట్టనా మీరుంటే 20 మినిట్సా 150 రూపాయలు ఎక్కువ పెట్టి మళ్ళీ 10 నిమిషాలు బొక్క అట్లనే వాళ్ళది ఇప్పుడు 20 నిమిషాలు అయిందారా 2 నిమిషాలు 20 నిమిషాలు కూడా కాలే అక్కడ ఎన్ని గంటలకు ఎక్కినావు చూసుకో అయిపోయింది అది ఒకటే రౌండ్ వేస్తాడు 2 నిమిషాలు అయిపోయింది ఇప్పుడు ఎంత అయిందిరా మన టైం ఇంకా 13 నిమిషాలు మరి వాళ్ళకి 10 నిమిషాలు 15 నిమిషాలు ఏ బాత్ ఏ మామూలు వీడియో తీరైతే ఇంకా 10 నిమిషాలకి మాకు బాగుంట అటు మళ్ళీ ఒక రౌండ్ ఇట్లా రిలాక్స్ కానీ 2 నిమిషాలు స్లోగా రిలాక్స్ రిలాక్స్ కండి పైసలు మిగిలాలంటే రిలాక్స్ కావాలి లేకపోతే భోజనానికి అయితే అరిగిపోతుంది హ్యాపీగా 10 నిమిషాలు 20 నిమిషాలలో పోలేదు 5 నిమిషాలు అయింది అంతే ఒకటే రౌండ్ అది మనిషి వచ్చి 3:18 ఇంకా మనం వస్తే టైం ఉందిగా మనకు 3:18 అయిందా అది కాదా 18 అంటే 6 నిమిషాలకు వచ్చామా 3:02 కష్టపడ్డ పలుకు దక్కింది కానీ అంటే ఎందుకు అనవసరంగా ఆరాముగా పోయేదానికి మనకి నీళ్ళు పట్టుకున్నప్పుడు తీస్తాడు పట్టరా అది నీళ్ళు పట్టుకున్నాడు ఇగో ఓకే దా వస్తుంది ఇద్దరు వస్తున్నారు నిజంగానే ఇదే పెద్ద 10 ఎకరాలు ఉందా రాకపోవడానికి ఏది వాంగ సాపాడు ఇల్లే ఇరికే ఓకే మారేది ఎట్లా వాంగు ఇటు చూడు వా మళ్ళా చూడు అక్కడ వాంగుడే బాగుంది నీకు దా వాళ్ళ ఆయన తీసుకురానికి పోయినా సరే ఇప్పుడు నన్ను తీస్తావా ఎటు నుంచి ఇటే రావాలి నువ్వు మళ్ళా అటు జారుతాండొచ్చు అటు అడుపోకు ఎందుకు మళ్ళీ కొద్దిగా ఉన్నది పాకులు ఈ ఉత్సవం వచ్చిన నీళ్ళు అయి ఉండవచ్చు గిన్నె అవుతావు పాయింట్ అడుతుంది అంతే జారే ఈ బండ చూస్తే వెళ్తుంది మనకు వెళ్తుంది వీడియో కూడా వస్తుంది ఈ ఫోటోలు పెడతామా
యా. నా దాంతో దిగా వీడియో తీసి పెట్టినా దాంట్లో అటు పోతారా అటు పోండి అసలు ఎన్నో ఉంటాయి వీడియో అనేది